భార్య పిల్లలకి న్యాయం చేయాలనుకునేవాడు వచ్చేయచ్చు కదా, ఎందుకు రాలేదు? అయితే ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే మళ్ళీ అతన్ని తీసుకొచ్చి స్టేషన్ లో కూర్చోబెడితే మళ్ళీ వీళ్ళు కాల్ చేసి నాకు ఆయన అక్కడి నుంచి పంపించేసి నేను వచ్చేస్తున్నా, ఆయన అక్కడ ఉంచొద్దు, అది ఇది వాళ్ళు ఇది చేశారు అది చేశారు అని చెప్తే నేను నువ్వు ఇక్కడికి రా, అప్పటి వరకు ఆయన అక్కడే ఉంచాలి, నువ్వు రాంది మాత్రం ఆయన పక్కకి వెళ్ళొద్దు అని. ఆయన రాగానే ఆయన పంపించేసిన తర్వాత ఈయన ఒక 6 రోజులేమో ఉన్నాడు మేడం. ఉండేసి నేను స్టేషన్ కి తీసుకెళ్ళిన సిఏ దగ్గరికి, మళ్ళీ తీసుకొచ్చిన వెంటనే మళ్ళీ ఇట్లనే కాముగా ఉండొద్దు అని చెప్పేసి స్టేషన్ కి తీసుకెళ్లి, సార్ చూడండి సార్ ఇట్లా అని చెప్తే నేను ఇట్లా అక్కడ ఒక ఆమెతో ఉన్నానని చెప్పి అప్పుడు చెప్పిండు. చెప్తే నేను అన్నా అక్కడ ఆమెను ఎట్లు ఉంచుకున్నావు నువ్వు, నేను ఇక్కడ ఉన్నాను, మరి నా కూతురు నన్ను ఏం చేయాలనుకున్నావు అనేసి చెప్పేసి అడిగాను డైరెక్ట్ గా. నువ్వు ఉంటేనేమో ఉండు, లేకపోతే కేసు కావాలి నాకు అన్నట్టుగా నేను ఉన్నాను మేడం. అది అట్లా పెట్టేసరికి నేను అప్పటికి ఒక మాట చెప్పాను, తీసుకొచ్చుకుంటానంటే మా ఊరికే తెచ్చుకొని వేరే ఇల్లు పెట్టుకుంటావు పెట్టుకో, కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఉండాలి, మాకు మెయింటెనెన్స్ ఏదైతే ఉందో నాకు నా కూతురికి అయితే నాకు డబ్బులు ఏదో ఇంట్లో కిరాణా అదంతా ఎంత సంపాదిస్తాడమ్మా మీ ఆయన చెప్తే ఏమన్నారు తెలుసా మేడం, అయితే మాకు ఇల్లు నా ప్లేస్ ఇస్తే నేను ఇల్లు కట్టుకున్నాను మేడం, అందులో తీసుకొచ్చి పెడతా అంటాడు. నేను అన్న మా ఇంట్లో ఇట్లా పెడతాను, నేను అందరితో ఫైట్ చేసుకొని మా అన్నయ్య వాళ్ళతో మా అమ్మని చూసుకొని, మా అన్నయ్య వాళ్ళు మా అమ్మని చూడలేదు, నేను ఎంత ఫైట్ చేసుకున్నా సిఐ గారు నెంబర్ ఇచ్చారు నాకు. మా గల్లీ వాళ్ళు కూడా ఏం చేశారు, మా అన్నయ్య వాళ్ళకి సపోర్ట్ చేసేసి ఆ టైంలో కూడా నన్ను బయటికి వేశారు మేడం. నేను ఎప్పటి నుంచి 14 years కాడ నుంచి నేను ఇక్కడే ఉన్నాను, మా అమ్మని వాళ్ళు పట్టించుకోలేదు. 2 కోడళ్ళు, ఒక కోడలేమో కర్ణాటకలో ఉంది, మా అన్నయ్య వాళ్ళేమో అక్కడ ఉంటారు, ఒక్క అన్నయ్య ఇక్కడ ఉంటాడు. ఆయనకి మ్యారేజ్ చేసిన తర్వాత ఆమె వాళ్ళ భార్య మాటల్లో ఉండి ఆయన కూడా మాకు వ్యతిరేకంగా అయ్యి గల్లీ వాళ్ళతో ఫైట్ చేస్తే మా అమ్మ ఒకటే మాట అన్నది, అమ్మా నీకు నీ జీవితం ఆగం చేస్తాను, నేను రోడ్డు నేస్తాను, నా చేయి పట్టుకొని తీసుకెళ్లి నాకు ఈ ప్లేస్ రిజిస్ట్రేషన్ చేయించింది మేడం. మీ అమ్మ రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల నీకు ఆల్రెడీ అన్నదమ్ములతోటి గొడవ ఉంది, వాళ్ళు ఎవరు నిన్ను చేరదీయరు, నీకు హెల్ప్ చేయరు. ఓకే, ఇచ్చేసేసరికి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత పువ్వులు పెట్టుకొని నేను బండి మీద 3 town దగ్గరే అదే పోలీస్ స్టేషన్ దగ్గర పూలు పెట్టుకునేదాన్ని, పిల్లని బండి మీద పెట్టుకొని తీసుకెళ్లి మా అమ్మని చూసుకుంటా అదే అంటే నేను మా అమ్మ నాకు ఇచ్చేసినందుకు మా అన్నయ్య ఒక్క అన్నయ్య అయినా 2 అన్నయ్యలు ఈ ఆడాము ఉంది కదా, మీ అమ్మ మాకు ఏది ఇయ్యదు చేయదు. మా అమ్మ 20 సంవత్సరాలు అయిందని మా అన్నయ్య వెళ్ళిపోయి, అయితే కళ్ళల్లో కనబడుతున్నాడు అది ఇది అని చెప్తే నా దగ్గర ఎంతో అంత అప్పుడు నేను పూలు అమ్మేదాన్ని, నా చేతిలో డబ్బులు నేను అమ్మ కలవరిస్తా ఉంది, కొడుకు అంటుందని చెప్పేసి కర్ణాటక వెళ్ళాను మేడం. నేను వెతకడానికి కదా, ఆయనకు అక్కడ అంటే ఆమెనే చేసాం మేము కోడల్ని. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, మా అన్నయ్య మాట్లాడేసి నేను కొత్తగూడెం వస్తాను 20 సంవత్సరాల తర్వాత మా అమ్మ ఎందుకంటే కొడుకు అంటుందని చెప్పి నేను వెళ్ళిన తప్పు నాది, ఎందుకంటే చూస్తానండి అంటే అమ్మ మనసు కొట్టుకుంటానని తీసుకెళ్తే మా అన్నయ్య ఇక్కడికి వస్తా అన్నాడు. సరేలే అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో రేషన్ నేనే ఇంట్లో రేషన్ వేయించి నేను ఇంటికి టికెట్లు పెట్టుకొని తీసుకొచ్చా చూస్తా అంటే మళ్ళీ కొత్తగూడెం. అసలు వాళ్ళు గాజులు వేసుకునే అన్నయ్యల ఆ టైంలో నేను వాళ్ళ ఇంట్లో వేయించి నేను ఇక్కడ తీసుకొచ్చాను మేడం. తీసుకొచ్చేసరికి ఈ ఆడాము ఉంది కదా మా ఇంకో చిన్నన్నయ్య భార్య, ఆమె ఏం చేసింది మా అన్నయ్యకి నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే నీకు ఏదో ఉన్నది తీసేసుకోవాలి చెయ్యాలి ఇప్పుడే పంచుకోవాలి నువ్వు వెళ్ళొద్దు బావ అని చెప్పి మా అన్నయ్య అటువైపు తిప్పేసుకునేసరికి వాళ్ళందరూ మా అన్నయ్య మళ్ళీ నాకు ఇచ్చేసి మా అమ్మతో గొడవ పెట్టుకోవడం. ఒక్క నిమిషం అమ్మా, ఇంత డీటెయిల్ గా అవసరం లేదు. మీ అమ్మగారికి ఉన్నదే ఒక ఆస్తి, అది నీకు రాసేసింది అంతేనా? కాదు, వాళ్ళకు ఇచ్చింది నాకు ముగ్గురికి మేడం, ముగ్గురికి సమానంగానే పంచింది, అయినా కూడా వాళ్ళకి నీకు ఇవ్వడం ఇష్టం లేదు అంతేనా? ఆమెకి ఇష్టం లేదు. ఓకే, ఇక అక్కడితో ఆ గొడవ అయిపోయింది. మీకు ఆల్రెడీ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ ఉన్నట్టు లెక్క, ఆస్తి తగాదాలు అది పక్కన పెట్టండి. ఇప్పుడు మీ హస్బెండ్ దగ్గర నుంచి వచ్చే ఆస్తి ఏమైనా ఉందా? మీకు ఏం కావాలి? కాదు మేడం, ఇప్పుడు తను నాతో ఉండి వేరే ఆమెతో ఉంటున్నాడు, అది నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు రూపాయి ఇవ్వకపోయిన బాధ, తను తప్పు చేసిండు. ఇప్పుడు అందరి ముందు ఏంటిది మళ్ళీ ఆయన ఏమన్నాడు, అందరి మాటలలో వచ్చేసి నేనే వదులుకున్నా, మీ అమ్మ తప్పేం లేదు, తక్కువ తెచ్చినా ఇంట్లో వండి తినిపించి మమ్మల్ని మంచిగా చూసుకునేది అని కూతురు దగ్గర చెప్పుకున్నాడు మేడం. మరి అలాంటప్పుడు నువ్వు ఈ తప్పు చేసావు కదా, మరి నేను మళ్ళీ ఏమంటాడు, అక్కడ యోగి పాలన ఉంది, అక్కడ వాళ్ళు పోలీస్ స్టేషన్
స్టేషన్కి వెళ్తే ఈమె అక్కడికి వెళ్తే అది చేసేస్తారు ఇది చేస్తారు, నీ లెక్క అందరు చల్లగా ఉండరు మెల్లగా ఉండరు, ఆమె అసలు చాలా ఇది అది అనేసి అంటా ఉన్నాడు. నేనన్నా అది ఇది అంటే మరి నేనేంటిది, అసలు నన్ను అసలు లెక్కలోకే తీసుకోకుండా ఇచ్చేసినట్టు మాట్లాడుతున్నారు మేడం. నాకు ఎక్కడో ఎట్లనో బాధ అనిపిస్తుంది. వాళ్ళు చేసిన తప్పు అనిపించేటట్టు కాకుండా నువ్వు ఇంకింకా ఏమైనా ఎక్కువ తక్కువ చేస్తే నేను చావనన్నా చేస్తా, లేకపోతే సిమ్ మీద చేస్తా, మీ కాంటాక్ట్ లో కూడా రానంటున్నాడు. అంటే వాళ్ళు అంత ఇదిగా నేను అప్పటికి ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వెతుక్కుంటూ ఉన్నాను. మళ్ళీ వాళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాను మేడం. అంటే వీళ్ళు ఇటు నుంచి వెళ్ళిపోయినరు, అక్కడ ఎక్కడైతే వెళ్ళిపోవాలి అక్కడ పోయి చేరుకున్నాడు. నేనేం వెతుక్కుంటూ ఉన్నాను. మళ్ళీ తర్వాత ఒక ఏదైతే నెంబర్ ఉందో మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తే నేను ఇక్కడ ఉన్నా అని కూడా చెప్పట్లేదు. సరే రుక్సానా గారు, అసలు మీకు ఏం కావాలి ఇప్పుడు? మా షోకి కాల్ చేయడానికి కారణం ఏంటి? మీ డౌట్స్ ఏంటమ్మా? కాదు మేడం, ఈయన ఇట్లా చేస్తున్నాడు, ఉంటేనేమో ఇక్కడ ఉండాలి, లేకపోతే ఆయన తప్పు చేసింది మేడం, ఏదో ఒకటి కేసు అయినా అవ్వాలి అనేసి మేడం. అదేనమ్మా, మీ ఆయన తప్పు ఇప్పటి వరకు అయితే చూసుకోవట్లేడు కూడా, మరి నాకు కాకుండా ఉన్నాడు, అక్కడ ఆయన హ్యాపీగా ఉన్నాడు. అంటే నేను ప్రతి దానికి ఇప్పటి వరకు కూడా నేను ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇట్లనే చేసుకుంటూ నేను నా లైఫ్ నాకు అసలు ఎంత బాధగా ఉందో మేడం. అదే అమ్మా, మీకు లీగాలిటీ ఏముందో చెప్తాను వినండి. ఎందుకంటే ఇప్పుడు మీ హస్బెండ్తో మాట్లాడడానికి ఆయన ఫోన్ తీయొచ్చు తీయకపోవచ్చు. లీగల్ ప్రొసీడింగ్స్ మీకు తెలిస్తే మీరు మీ హస్బెండ్ కోసం ఇంత వెంపర్లాడాల్సిన అవసరం ఉందా లేదా, దీని గురించి మనం మాట్లాడుకుందామమ్మా.